ఇటీవలి కాలంలో ఏసీ పేలుళ్లకు సంబంధించిన వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా 4 నుండి 5 ఏసీ పేలుడు సంఘటనలు జరుగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఏసీ సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన కారణాలు, నివారణ చర్యలు, సరైన నిర్వహణ పద్ధతులను అర్థం చేసుకోవడం చాలా కీలకం. కాబట్టి అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఒక ఏసీ సాధారణంగా 2 ప్రధాన యూనిట్లను కలిగి ఉంటుంది. ఇండోర్, అవుట్డోర్ యూనిట్. ఇండోర్ యూనిట్ గదిలోకి చల్లని గాలిని విడుదల చేస్తుంది. అవుట్డోర్ యూనిట్ గదిలోని వేడిని బయటకు పంపుతుంది. ఈ ప్రక్రియలో ఏసీలో ఉండే రిఫ్రిజిరెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఒక మూసి ఉన్న వ్యవస్థలో తిరుగుతూ వేడిని గ్రహించి చల్లదనాన్ని అందిస్తుంది. అవుట్డోర్ యూనిట్లోని కంప్రెసర్ రిఫ్రిజిరెంట్ను ప్రెజరైజ్ చేస్తుంది. తద్వారా అది చల్లబడి ఇండోర్ యూనిట్కు చేరుతుంది. ఈ నిరంతర సర్క్యులేషన్ ద్వారా గది చల్లగా ఉంటుంది. అవుట్డోర్ యూనిట్ హాట్ ఎయిర్ను బయటకు నెట్టివేస్తుంది. అందుకే దాని చుట్టూ సరైన గాలి ప్రసరణ అవసరం. షార్ట్ సర్క్యూట్ ఇది ఏసీ పేలుళ్లకు ప్రధాన కారణాల్లో ఒకటి. అలాగే తక్కువ సామర్థ్యం గల ఏసీ వాడకం, గది పరిమాణానికి సరిపడిని తక్కువ టన్నుల ఏసీని వాడడం వల్ల కంప్రెసర్, పీసీబీ అధిక ఒత్తిడికి లోనవుతాయి. ఏసీ గదిని నిర్దిష్ట ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి నిరంతరం పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల ఓవర్ హీటింగ్ అయి షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్నిసార్లు ఏసీలు పేలుతాయి. అలానే కరెంటులో హెచ్చుతగ్గులు కూడా పేలుళ్లకు కారణం కావచ్చు. వోల్టేజ్లో ఆకస్మిక మార్పులు లేదా సర్జులు ఏసీలోని ఎలక్ట్రానిక్ భాగాలను దెబ్బతీస్తాయి, షార్ట్ సర్క్యూట్కు కారణమవుతాయి. స్టెబిలైజర్ లేకపోవడం లేదా తప్పు స్టెబిలైజర్ వాడకం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. అందుకే సరైన ఏసీ సామర్థ్యాన్ని ఎంచుకోండి. మీ గది పరిమాణానికి సరిపడే టన్నుల సామర్థ్యం గల ఏసీని మాత్రమే కొనుగోలు చేయండి. తక్కువ సామర్థ్యం గల ఏసీని పెద్ద గదిలో వాడడం మానుకోండి. వోల్టేజ్ స్టెబిలైజర్ వాడకం. విద్యుత్ హెచ్చుతగ్గుల నుండి ఏసీని రక్షించడానికి సరైన వోల్టేజ్ రేంజ్ గల స్టెబిలైజర్ను తప్పకుండా ఉపయోగించండి.